టాలీవుడ్ లో మాస్ డెఫినేషన్ అంటేనే నందమూరి బాలకృష్ణ. ఏజ్ 65 కానీ ఎనర్జీ మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్. అఖండతో మళ్లీ మొదలైన విజయం, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి, డాకు మహారాజ్ ఇలా 4 మూవీస్, 4 సక్సెస్ స్టార్మ్స్. కానీ అంచనాల బరువుని మోయలేక అఖండ 2 దగ్గరే ఆ ఫ్లోకి చిన్న బ్రేక్ పడింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు అందుకోకపోవడంతో ఇప్పుడు అందరి చూపు ఎన్బీకే 111 మీదే. వీరసింహారెడ్డితో మాస్ మ్యాజిక్ చూపించిన గోపీచంద్ మలినేనితో బాలయ్య రెండోసారి జట్టు కట్టాడు. ఇది కేవలం సినిమా కాదు, బాలయ్య కెరియర్ లో 111వ ల్యాండ్ మార్క్ అనే చెప్పాలి. హిస్టారికల్ యాక్షన్, 170-200 crores మధ్య బాలయ్యను ఇప్పటి వరకు చూడని కొత్త అవతారం. ఇది మొదట ఉన్న ప్లాన్. కట్ చేస్తే సీన్ పూర్తిగా మారిపోయింది. అఖండ 2 ఎఫెక్ట్, పాన్ ఇండియా రిస్క్ ఫ్యాక్టర్, ఓటీటీ మార్కెట్ రియాలిటీ, టాలీవుడ్ ప్రెజెంట్ సిచ్యువేషన్, ఈ అన్నిటితో మేకర్స్ ఇప్పుడు సేఫ్ ప్లే మోడ్లోకి ఎంటర్ అయిపోయారని టాక్ వినిపిస్తోంది. హిస్టారికల్ స్టోరీ పక్కన పెట్టి బాలయ్య ఇమేజ్ కు ఫుల్ గా సూట్ అయ్యే స్టోరీ ప్లాన్ చేస్తున్నాడట గోపీచంద్. ఇదిలా ఉండగా ఇక్కడే వస్తోంది మరో షాకింగ్ గాసిప్. లేడీ సూపర్ స్టార్ నయనతార అవుట్ అని 8 కోట్ల రెమ్యునరేషన్ అడిగితే బడ్జెట్ కటింగ్ లో భాగంగా హీరోయిన్ ని మార్చేస్తుందట మూవీ టీమ్. నయన్ ఉంటే పాన్ ఇండియా హైప్ వేరే అంటున్నారు కొందరు. అయితే నయన్ ఉంటే లెక్క వేరే అంటున్న వాళ్ళు ఒకవైపు, 6-7 కోట్లు సేవ్ అవుతాయి అంటున్న మేకర్స్ మరోవైపు. మరి ఎన్బీకే 111 అసలు కథ ఏంటి? నయనతార ఫైనల్ డిసిజన్ ఏంటి? రాబోయే రోజులే డిసైడ్ చేయాలి. For more videos like this, subscribe Big TV channel.